12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కేవలం 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన విషయం ఉంటుంది. అంతేందుకు మీ కర్నూలు సభలోనే 13,300 కోట్ల రూపాయల నిధులను కేటాయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 58,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశం ఇవాళ సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మన తెలంగాణ కూడా ఆలోచిస్తున్నారు కదా, అరే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, నిధులు ఏ విధంగా వరదలకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి మా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని కసితోని ఈరోజు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా నిధుల వరదని ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.